స్టార్ హీరో ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఫౌజీ' సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు ఉన్నాయి. 1940 వరల్డ్ వార్ నేపథ్యంలో ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఓ బ్రాహ్మణ యువకుడిగా, అలాగే ఓ బ్రిటిష్ సైనికుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్కి కొంత కనెక్షన్ ఉందని కూడా అంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా ఇమాన్ మీని ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ కోసం సినిమా యూనిట్ తగిన ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఎంతో కీలకమైన అంశం ఫ్లాష్ బ్యాక్ అని తెలుస్తుంది. ఈ సినిమాకు బలమంతా ఫ్లాష్ బ్యాక్ అని సమాచారం. ఇక దర్శకుడు హను రాఘవపూడి తన మునుపటి సినిమాలులానే ఇందులోనూ స్లోగా ఎమోషన్ను బలంగా మలచనున్నారని అంటున్నారు. ఇక ఈ ఫ్లాష్ బ్యాక్లో ప్రభాస్ పాత్రను ఇప్పటి వరకు చూడని కొత్త యాంగిల్లో చూపించబోతున్నారట. ఈ భాగంలోనే కనిపించబోయే మరో హీరోయిన్ పాత్ర కోసం చిత్ర యూనిట్ చాలా రోజులుగా వెతుకుతుంది. అలాగే ఈ క్యారెక్టర్ కోసం పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లను కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఒకవేళ ఈ కథలో ఆ పాత్ర కేవలం ఫ్లాష్ బ్యాక్ కోసం మాత్రమే ఉంటే, నటిగా బలమైన పర్సనాలిటీ కలిగిన వాళ్లే ఆ పాత్రకు న్యాయం చేయగలరని భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు పేర్లను పరిశీలించగా, ఇక ఇప్పుడు చివరిగా ఈ పాత్ర సాయి పల్లవికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక సాయి పల్లవి గతంలో హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన పడి పడి లేచే మనసు సినిమాలో కూడా నటించింది. దర్శకుడు గతంలో జరిగిన పలు అనుభవాలను గుర్తు చేసుకుంటూ మరోసారి ఆమెను కలిసి కథ చెప్పారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా హను రాఘవపూడి సాయి పల్లవితో భేటీ అయినట్టు తెలుస్తుంది. తండేల్ మూవీ ప్రమోషన్లలో భాగంగా సాయి పల్లవి ఈ కథ విన్నట్టు టాక్. హను రాఘవపూడి కథ చెప్పగానే సాయి పల్లవి ఎంతో ఎగ్జైట్ అయ్యి సినిమాలో నటించడానికి ఓకే చెప్పినట్టు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఆమె దగ్గర నుంచి ఈ సినిమాపై ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. తండేల్ మూవీ ప్రమోషన్లు పూర్తయిన తర్వాత ఈ సినిమాపై కీలక నిర్ణయం తీసుకోవాలని సాయి పల్లవి భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక 'ఫౌజీ' సినిమాకు సాయి పల్లవి ఓకే చెప్తే ఈ సినిమాపై మరింత అంచనాలు పెరుగుతాయి. ఇక ప్రభాస్తో నటించడానికి ఓకే చెప్తారా, లేక మరో హీరోయిన్ను ఈ పాత్రకు తీసుకుంటారా అనేది ఇప్పుడు ఎంతో ఆసక్తిగా మారింది. ఇప్పటికే 'బాహుబలి 2, కల్కి చిత్రాలతో 1000 కోట్లు కలెక్ట్ చేసిన ప్రభాస్ 'ఫౌజీ'తో కూడా 1000 కోట్లు కొట్టాలని చూస్తున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.